హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆలు కాబోలి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. కాబోలి ఫస్ట్ కుక్కర్లో పెట్టేసాను ఫ్రెండ్స్. విజిల్ తీసేసిన తర్వాత తీయండి. ఓకే ఫ్రెండ్స్, ఆలు వేసేసి టమాటా వేసేసాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత కాబోలి వేసేసాను. కాబోలి వేసేసి బాగా కలిపేసి ఆ తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. ఒక్కొక్కటి సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోండి. 2 స్పూన్ వేస్తున్నాను సాల్ట్. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. సాల్ట్ కారము మీకు తగ్గట్టు, అంటే కర్రీ ఎంత ఉందో అంత తగ్గట్టు వేసుకోండి. మిగతావన్నీ నేను కారం కూడా 2 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ కారం అయితే పిల్లలు తిన్నారు కదా, కారం చూసి వేసుకోండి. ఎక్కువ అయితే మళ్ళీ ఏం చేయలేము. అలాగే పసుపు వేసేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంట్లో పట్టింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంట్లో చేసిన ధనియాల పొడి, జీలకర్ర ఇంట్లో పట్టింది. ఇది కూడా కొంచెం వేస్తున్నాను. ఏదైనా ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్. బయట నుండి తెస్తే అంత టేస్ట్ ఉండదు, అన్ని కెమికల్ కలుపుతారు ఫ్రెండ్స్. సో తినడానికి ఆరోగ్యం కూడా పాడైపోతుంది కదా. ఇదేమో గరం మసాలా అన్నమాట, మీకు చెప్పే ఉంటాను. చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఇది కూడా కలిపి ఇంట్లో పట్టింది. కొంచెం వేస్తే చాలు, ఘాటు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. లైట్గా కొద్దిగా వేస్తే చాలు. ఈ కాబోలి మనం ఆల్రెడీ ఉడికించాం కదా ఫ్రెండ్స్, ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆవిరికే ఉడికిపోతుంది. మనం ఆల్రెడీ కాబోలి ఉడికించాము. బంగాళదుంపనేమో ఆయిల్లో బాగా ఫ్రై చేసేసాము, టమాటా ఫ్రై చేసేసాము, కాబట్టి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆవిరికే ఉడికిపోతుంది. 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది పెద్ద టైం కూడా పట్టదు, చూసుకోండి. కొత్తిమీర ఒకటి వేసేసి సిమ్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్, ఆవిరికి అయిపోతుంది. కొత్తిమీర కడిగేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు సీజర్ ఏదన్నా కొత్తిమీర వేసేసాను. ఇంకా మూతేసిస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఆవిరికి అయిపోతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కర్రీ. చూసుకోండి ఫ్రెండ్స్, టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. జస్ట్ అంటే అన్నీ కలవాలి కదా, అందుకని.
ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ కాబోలి ఉడికిపోయింది కాబట్టి మనం టీ గ్లాస్ తోటి జస్ట్ ఒక గ్లాస్ వేసాను. ఇప్పుడు కారాలు, పసుపులు అవన్నీ కలుస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మా ఇంట్లో ఈ కర్రీ వల్ల చారు పెడతాను. మీ ఇంట్లో ఏమేమి కర్రీలు ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.